ఇక మార్చి 14న జనసేన ఆవిర్భావ వేడుకలు జరగనున్నాయి. పిఠాపురం వేదికగా భారీగా బహిరంగ సభ ఉండబోతోంది. ఆవిర్భావ వేడుకలకు జనసేన ఇప్పటికే ఏర్పాట్లు చేస్తోంది. 3 రోజుల పండుగను ఒకరోజు జరపడంపై జనసేన కార్యకర్తల్లో కాస్తంత నిరుత్సాహం కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వం వచ్చాక, పిఠాపురంలో పవన్ గెలిచాక తొలిసారి జనసేన ఆవిర్భావ వేడుకలు జరగబోతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ను అందించడానికి మా కరెస్పాండెంట్ కామేశ్వరరావు సిద్ధంగా ఉన్నారు. కామేశ్వరరావు, ఓవర్ టు యు. జనిమా చూసుకుంటే కనుక కాకినాడ ఏదైతే ఉందో కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో అయితే మాత్రం వచ్చే నెల 14వ తారీఖున జనసేన పార్టీ ప్లేనరీ జరపనున్నట్టయితే మాత్రం పార్టీ అధికారికంగా అయితే తెలిపారని చెప్పొచ్చు. మొత్తం చూసుకుంటే కనుక ఏదైతే ఉందో జనసేన పార్టీ అధికారంలో 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత జరగబోయే మొదటి ప్లేనరీగా చెప్పొచ్చు. ఈ ప్లేనరీ మొత్తం తొలిసారిగా అయితే 3 సార్లు 12వ తారీఖున, 13వ తారీఖున, 14వ తారీఖున నిర్వహించాలని చెప్పేసి పార్టీ శ్రేణులు అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. మళ్ళీ తదనంతరం కూడా మూడు రోజుల పాటు ప్లేనరీ జరపాలంటే కొన్ని ఇబ్బందుల కారణంగా కూడా ఒక రోజుకైతే మాత్రం ప్లేనరీని అయితే కుదించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తమే చూసుకుంటే 14వ తారీఖున ఆ ప్లేనరీని అయితే జరిపించాలని చెప్పేసి అదే అధికారిక ప్రకటన అయితే ఇవ్వడం జరిగింది. మొత్తం చూసుకుంటే కనుక ప్లేనరీ అనేది అంటే ఏ పార్టీకైనా, ప్రాంతీయ పార్టీకైనా, జాతీయ పార్టీకైనా కూడా మొత్తం చూసుకుంటే ప్లేనరీ అనేది ఒక పెద్ద పండగ అని చెప్పొచ్చు. మొత్తం పార్టీ ఆవిర్భావ సభని ఒక పెద్ద పండగలా చేసుకునే కార్యక్రమాన్ని ప్లేనరీగా నిర్వహిస్తారు. దీనికి సంబంధించి పార్టీ యొక్క భవిష్యత్తు దిశానిర్దేశం కూడా ప్లేనరీలో నిర్దేశించే పరిస్థితి ఉంటుంది. గత 10 ఏళ్ల పాటు కూడా అనేక ఇబ్బందులు పడి అధికారం చేపట్టిన అనంతరం కూడా ప్లేనరీ జరుపుకుంటున్న జనసేన పార్టీకి ఇప్పటికే కూడా మొత్తం 100% స్ట్రైక్ రేట్ ఏదైతే ఉందో మొత్తం అంటే గత దేశం అంతటా కూడా ఏ రాష్ట్రంలోని కూడా రాష్ట్రంలో కూడా గత మునుపెన్నడూ కూడా 100% స్ట్రైక్ రేట్తో నిలబెట్టుకున్న పార్టీ అయితే ఏదీ లేదు. అది జనసేన పార్టీ ఒక్కదానికే ఆ స్ట్రైక్ రేట్ ఉందని చెప్పొచ్చు. మొత్తంలో ఇప్పటి వరకు కూడా 29 రాష్ట్రాలు కావచ్చు, 26 జిల్లాల్లో మొత్తం ఎప్పుడు కూడా మునుపెన్నడూ కూడా ఇటువంటి స్ట్రైక్ రేటు ఏ రాష్ట్రంలోనూ కూడా ఏ నియోజకవర్గంలో కూడా వచ్చిన దాఖలాలు అయితే లేవు. ఈ మొదటిసారిగా జనసేన పార్టీకి 100% స్ట్రైక్ రేట్ని అయితే సొంతం చేసుకున్న పరిస్థితి ఉంది. ఈ 100% సొంతం చేసుకున్న స్ట్రైక్ రేటు ఏదైతే ఉందో ఈ ఆనందాల్లో ఈ తొలి ఏదైతే ఉందో ప్లేనరీ వేడుకను అయితే ఘనంగా నిర్వహించాలని చెప్పి పార్టీ శ్రేణులు అయితే మాత్రం భారీ ఎత్తున అయితే ఏర్పాట్లు చేశారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఇప్పటికే మొత్తం చూసుకుంటే కనుక ఉదయం నుంచి 14వ తారీఖు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ప్రముఖుల ప్రసంగాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, చివరిగా ఏదైతే ఉందో పార్టీ అధినాయకుడు జనసేన పార్టీ చీఫ్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పీచ్ అయితే ఉంటుంది. ఈ నేపథ్యంలో ఏ కార్యక్రమాలు అంటే సమయాభావం తక్కువ ఉండడంతో మొత్తం మార్నింగ్ నుంచి కూడా ఈవినింగ్ దాకా ఏ కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా కుదించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఏదైనప్పుడు కూడా ఏపీ, తెలంగాణ ఉన్న జనసేన కార్యకర్తలందరూ కూడా ఈ ప్లేనరీని ఒక పండగలా భావిస్తున్నారని చెప్పొచ్చు. మొత్తానికి అంటే ఇప్పుడు దాకా 3 రోజులు పండుగ ఉంటుంది. 3 రోజుల పాటు 12, 13, 14 3 రోజుల పాటు ఈ ప్లేనరీ నిర్వహించడం వల్ల జనసేన పార్టీలందరూ ఒక పెద్ద పండగగా చేసుకోవాలనుకున్నారు. కాకపోతే ఒక్కరోజు ఈ ప్లేనరీని డేట్ మార్చడంతో పార్టీ శ్రేణుల్లో నిరుత్సాహం అనేది ఒకటి వచ్చిందని చెప్పొచ్చు. మొత్తం చూసుకుంటే కనుక 14వ తారీఖున అయితే మాత్రం పిఠాపురం ఏదైతే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహించిన పిఠాపురం నియోజకవర్గంలో తొలిసారిగా ఏదైతే ఉందో విజయం పొందిన తొలిసారిగా కూడా ఇక్కడ ప్లేనరీని అయితే ఏర్పాటు చేశారని చెప్పొచ్చు. ఈ ప్లేనరీకి ఇప్పటికే పలువురు అయితే మాత్రం ప్లేనరీ ఏదైతే ఉందో పిఠాపురం నియోజకవర్గం రూరల్లో ఇదైతే ప్లేనరీ అయితే ఏర్పాటు చేయండి. దీనికి సంబంధించి అయితే మాత్రం 450 ఎకరాల్లో అయితే మాత్రం ఈ ప్లేనరీకి అయితే ఇప్పటికే ఏర్పాట్లు అయ్యి ప్రారంభమయ్యాయని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికీ కూడా పార్టీ ప్రధాన నాయకులందరూ కూడా ప్లేనరీ సంబంధించిన ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా పరిశీలించడం జరుగుతుంది. ప్రస్తుతం అంటే ఇప్పుడు ప్లేనరీకి వస్తున్న వారందరూ కూడా ఎంత సేఫ్గా వచ్చారో అంత సేఫ్గా కూడా ఇళ్ళకి వెళ్ళాలని చెప్పి పవన్ కళ్యాణ్ అయితే ఆలోచన చేస్తున్నారు. అందుకే ఏ ఒక్కరు కూడా ప్లేనరీకి వచ్చిన తర్వాత ఇబ్బంది పడి ఎవరు వెళ్ళకూడదు. ప్రతి ఒక్కరూ క్షేమంగా ఎలా వచ్చారో అలా తమ ఇళ్లకు చేరుకునే విధంగా ఏర్పాట్లు చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి మధ్యాహ్నం భోజనాలు వరకు కూడా మొత్తం అన్నీ కూడా జనసేన పార్టీ నాయకుల దగ్గర నుంచి చూసుకుంటారు. మొత్తం చూసుకుంటే కనుక ఏదైతే ఉందో రహదారులు అంటే గత ప్రభుత్వంలో 5 ఏళ్ళు కూడా రహదారులు అస్తవ్యస్తమవే. ఈ కారణంగా పిఠాపురం సంబంధించిన నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గెలుపొందిన ఈ 10 నెలలు కూడా పవన్ కళ్యాణ్ మొత్తం కూడా రోడ్లు సమూలంగా కూడా మార్పులు చేశారు. మొత్తం కూడా కొన్ని చోట్ల మరమ్మతులు జరిగాయి, కొన్ని చోట్ల కొత్త రోడ్లు అయితే వేయించడం జరిగింది. మొత్తం కూడా ఆ రోడ్లు మార్గాలన్నీ కూడా ఏదైతే ప్లేనరీకి వచ్చే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండేటట్లు ఏర్పాట్లు చేయమని చెప్పి పవన్ కళ్యాణ్ అయితే చెప్పడం జరిగింది. దీంతోపాటు కూడా ప్రధానంగా వచ్చేవారికి
సరైన వసతులు ఏర్పాటు చేయాలి. ప్లేనరీ అంటే మన పార్టీ జరుపుకుంటున్న పెద్ద పండుగ లాంటిది. పండగకి వచ్చేవారు ప్రతి ఒక్కరు కూడా ఏ ఇబ్బంది తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ అయితే మాత్రం పార్టీ శ్రేణులకి అయితే చెప్పడం జరిగింది. మొత్తానికి ఏదైనప్పుడు కూడా నాదెండ్ల ఏదైతే ఉందో పిఎస్సి మన జనసేన నాయకులు నాదెండ్ల మనోహర్ అయితే మాత్రం మొదటిసారిగా అయితే 3 రోజులు అయితే ప్లేనరీ నిర్వహిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. తర్వాత తదనుగుణంగా మార్పు చేసిన అనంతరం కూడా ఒక్క రోజుకైతే కుదించిన నేపథ్యంలో ప్లేనరీ సంబంధించిన కొన్ని కార్యక్రమాలు అంటే ఈ 10 ఏళ్ల పాటు జనసేన పార్టీని ఏదైతే ఉందో అనేక ఇబ్బందులతో 10 ఏళ్ల పాటు జనాల్లోకి తీసుకెళ్లడం, దీనికి సంబంధించిన పడ్డ ఇబ్బందులు ఇవన్నీ కూడా ఇబ్బందుల కాడి నుంచి ఈ అధికారం చేపట్టిన విజయం దాకా కూడా అనేక ఒడిదుడుకులను ఎదుర్కొన్న పార్టీ అయితే జనసేన అని చెప్పొచ్చు. దీనికి సంబంధించిన మొత్తం కూడా ప్లేనరీలు అయితే మాత్రం వివరించనున్నట్టు ఉన్నారు. ఈ 10 ఏళ్ల పాటు ఎన్ని ఇబ్బందులు ఉండి ప్రజల కోసం నిలబడి ప్రజలకు కష్టాల్లో నిలబడి ముందుండి ప్రజలకి 10 ఏళ్ల పాటు సపోర్ట్గా ఉన్న పార్టీ జనసేన పార్టీ. ఈ పార్టీ ఇప్పుడు గెలుపనంతరం కూడా ఈ ప్లేనరీ ఉత్సవాలు అయితే జరుపుకోనుంది. దీని నేపథ్యంలో ఈ 10 ఏళ్ల పాటు పడ్డ స్ట్రగుల్స్ అన్ని కూడా ప్లేనరీలు అయితే వివరించనున్నట్టే తెలుస్తుంది. దీనికి సంబంధించి అయితే మాత్రం ఇప్పటికే ప్రముఖులు అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి కూడా ఎంతమంది వస్తారు అనే దాని మీద అయితే అంచనా వేస్తున్నారు. ఇంచుమించుగా ఒక 4 నుంచి 5 లక్షల మంది అయితే మాత్రం ఈ ప్లేనరీకి అయితే సమావేశాలకైతే హాజరవుతారని చెప్పేసి పార్టీ శ్రేణుల నుంచి అయితే తెలుస్తుంది. మొత్తానికి ఏదైనప్పటికీ ఒక 5 లక్షల మంది వస్తారు కాబట్టి వారందరికీ కూడా అన్ని రకాల వసతులు ఏర్పాటు చేసే విధంగా అన్ని ఏర్పాట్లు అయితే పిఠాపురం రూరల్ ఏదైతే ఉందో చిత్రాడ దగ్గర అయితే మాత్రం గ్రౌండ్లో అయితే జరుగుతున్నాయని చెప్పొచ్చు. ప్రస్తుతానికైతే ఈ వీక్ కానీ నెక్స్ట్ వీక్లో కానీ పవన్ కళ్యాణ్ కూడా ఆ ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్రదేశం ప్లేనరీ నిర్వహించే ప్రదేశాన్ని కూడా పరిశీలించినట్టయితే తెలుస్తుంది. మొత్తానికి ఏమైనా అక్కడ ఏదో పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసు దగ్గరుండి, అదేవిధంగా ఎమ్మెల్సీ హరిప్రసాద్ కూడా దగ్గరుండి ప్లేనరీ ఏర్పాట్లు అయితే దగ్గరుండి చూస్తున్నారు. ప్రస్తుతానికి ఏదైనప్పుడు కూడా ప్లేనరీని విజయం అనంతరం ఏదో జనసేన పార్టీ 10 ఏళ్ల కష్టం అనంతరం కూడా విజయం సాధించింది. విజయం అనంతరం కూడా జరుపుకున్న తొలి ప్లేనరీ కాబట్టి భారీ ఎత్తున ఏర్పాట్లు చేయాలి, ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేని పక్షాన ఈ ప్లేనరీ జరపాలి అనే విధంగా కూడా ఏదైతే ఉందో జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాం. ఫైనల్గా విజయం అయితే ప్రజల అభిమానాన్ని చూరగొన్నాం, ప్రజలు ఆశీర్వదించారు. దీనికి సంబంధించిన ఈ 10 నెలలు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఏం చేసాం అన్న దాని మీద కూడా మొత్తం కూడా వివరించనున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి ఏదైనప్పుడు కూడా ఈ ఎన్డీఏ కూటమిలో కీలకంగా ఈ గెలుపు కోసం కీలకంగా వ్యవహరించిన జనసేన పార్టీ అని చెప్పొచ్చు. మొత్తం 3 పార్టీల్లో బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీ కూటమి ప్రభుత్వంలో అయితే కీలకంగా ఈ గెలుపు కోసం సాహసం చేసిన పార్టీ అయితే జనసేనగా చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో జనసేన ఈ ప్లేనరీకి అయితే మాత్రం జనసేనతో పాటు కూడా మరికొంతమంది కూటమి నాయకులు కూడా వచ్చే అవకాశం ఉన్నట్టయితే మాత్రం తెలుస్తోంది. దీనికి సంబంధించి ఏదైతే ఉందో కూటమిలో భాగంగా ఉన్న మిగతా 2 పార్టీ నాయకులు కూడా ప్లేనరీకి వస్తారని చెప్పేసి గత ప్లేనరీ కంటే ఈ ప్లేనరీకి అయితే మాత్రం ఎక్కువ పబ్లిక్ వచ్చే అవకాశం ఉన్నందున ఏర్పాట్లు కూడా అత్యధికంగా చేయాలని చెప్పి జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ అయితే చెప్పడం జరిగింది. మొత్తానికి ఏదైనప్పటికీ కూడా వచ్చే నెల మార్చి 14వ తారీఖున జనసేన ఆవిర్భావ సభను అయితే ఘనంగా నిర్వహించాలని చెప్పి పార్టీ శ్రేణులు పూర్తి స్థాయిగా సన్నద్ధమైందని చెప్పొచ్చు. మొత్తానికి ఏదైనప్పటికీ కూడా మొత్తం చూసుకుంటే పార్టీకి సంబంధించిన భవిష్యత్తు ఏంటి, పార్టీలో 2029 దాకా కూటమి ప్రభుత్వం ఉంటుంది. 2029 తర్వాత పార్టీ దశ ఏ విధంగా ఉండబోతుంది అన్న దాని మీద కూడా దీని మొత్తం కూడా చర్చించబోతున్నట్టే తెలుస్తుంది. మొత్తానికైతే మాత్రం పార్టీ భవిష్యత్తు ప్రణాళికలు ఏ విధంగా ఉంటాయి, దానికి సంబంధించి 29 అనంతరం కూడా అంటే కూటమితో ప్రయాణం చేస్తారా, లేకపోతే ఈ మొత్తం కూడా ఈ 10 నెలలు అధికారంలోకి వచ్చిన 10 నెలల పాటు చేసిన అభివృద్ధి ఏంటి రాష్ట్రానికి అనే దాని మీద కూడా అది మొత్తం కూడా దీని ఈ ప్లేనరీ ముఖంగా అయితే తెలియపరచనున్నారు. మొత్తానికి ఏదైనప్పుడు కూడా పార్టీలో ఒక మంచి గ్రిప్పింగ్ అంటూ ఒకటి వచ్చిందని చెప్పొచ్చు. ఓ పక్క జన సైనికులందరూ కూడా 10 ఏళ్ళు కష్టపడ్డా కూడా విజయం సాధించిన ఆనందంలో అయితే మాత్రం ఈ ప్లేనరీకి అయితే చేసుకోబోతున్నట్టయితే తెలుస్తోంది. మొత్తానికి ఏదైనప్పుడు కూడా ఈ ప్లేనరీలో అనేక కొత్త ప్రణాళికలు అయితే చేయనున్నట్టే తెలుస్తుంది. అంటే గత 10 ఏళ్ల పాటు పార్టీ నడపడం కోసం అనేక ఏమేమి ఇబ్బందులు ఎదురయ్యాయి, 10 ఏళ్ల పాటు వచ్చిన ఒడిదుడుకులన్నీ కూడా ఒక్కసారిగా బ్యారేజ్ వేసుకుంటూ విజయం సాధించడానికి గల కృషి ఏ విధంగా సాగింది అనే దాని మీద కోణంలో ప్రముఖులు స్పీచెస్ అయ్యి ఉండబోతున్నాయి. దానికి సంబంధించి కూడా ఇంకా నెక్స్ట్ భవిష్యత్తులో జనసేన పార్టీ బలోపేతం ఏ విధంగా కృషి చేయాలి అన్న దిశానిర్దేశం కూడా పార్టీ నుంచి అయితే చేయనున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ అయితే
ప్లేనరీకి సంబంధించిన అనేక మొత్తం ఇప్పటివరకు 10 నెలల పాటు చేసిన అభివృద్ధి, అంటే కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి మొత్తం కూడా వివరించాలి. దాంతోపాటు ప్రముఖులకి అందరికీ కూడా వసతులు ఎక్కడ ఇబ్బంది కలగకుండా చూడాలి. మన జన సైనికులు ప్రతి ఒక్కరిని కూడా అన్ని ఏర్పాట్లు వచ్చేవాళ్ళు అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పి పార్టీ శ్రేణులకైతే ఆదేశాలు అయితే ఇచ్చారు. మరోపక్క అయితే మాత్రం ఈ ప్లేనరీ మొత్తం కూడా నాదెండ్ల మనోహర్, అదేవిధంగా ఎమ్మెల్సీ హరిప్రసాద్, ఇంకా స్థానికంగా ఉన్న పిఠాపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ వీళ్ళందరూ దగ్గరుండి ప్లేనరీ స్థలాన్ని పరిశీలించి ఇప్పటికే పనులు అయితే ప్రారంభించారని చెప్పొచ్చు. మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా వచ్చే నెల 14వ తారీఖున జనసేన పార్టీ ప్లేనరీ అంగరంగ వైభవంగా అయితే మాత్రం జరుపుకొని ఉంటే తెలుస్తుంది. మొత్తానికి చూసుకుంటే కనుక అంటే ఇప్పుడు జరుగుతున్న పార్టీలు, ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు కావచ్చు, జాతీయ పార్టీలు కావచ్చు, ప్లేనరీలు అనేవి ఆవిర్భావ సభలను భారీ ఎత్తున జరుపుతారు. కానీ విజయం సాధించిన అనంతరం ఈ సభ అయితే భారీ ఎత్తున ఘనంగా నిర్వహించాలని చెప్పి పార్టీ శ్రేణులు అయితే భావిస్తున్నట్టు తెలుస్తుంది. జనీమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ కామేశ్వరరావు. రైట్, ఇక